పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్‌కు మహర్దశ. అవును, ఇది నిజమే. కాకపోతే ఇది ఎందుకు అంటున్నాననేది క్లియర్‌గా మీకు తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతది. అండ్ ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక టాపిక్‌లోకి వెళ్తే పెద్దపల్లి నుంచి నిజామాబాద్‌కు రైల్వే లైన్ అయితే కన్‌స్ట్రక్షన్ అయింది. చాలా ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది. కాకపోతే ఈ రైల్వే లైన్‌లో చాలా తక్కువగా ట్రైన్స్ అయితే రన్ అయితే జరుగుతున్నాయి. ఎందుకు అనంటే ఈ రైల్వే లైన్ మెయిన్ రైల్వే లైన్‌గా అయితే లేదు. సో, ఈ రైల్వే లైన్‌లో కేవలం కరీంనగర్, జగిత్యాల, కొన్ని ఆర్మూరు, మోర్తోడు, కురుట్ల, మెట్టుపల్లి ఈ ప్రాంతాలకే ట్రైన్ సర్వీస్ అయితే వచ్చింది. అండ్ ఈ రైల్వే లైన్ మెయిన్ రైల్వే ట్రాక్‌లో ఉండుంటే ఖచ్చితంగా చాలా ట్రైన్స్ అయితే రన్ అయితే జరిగి ఉండేవి. ప్రస్తుతానికైతే కొన్ని స్పెషల్ ట్రైన్స్, అప్పుడప్పుడు స్పెషల్ ట్రైన్స్ అయితే రన్ అయితే అవుతున్నాయి. రెగ్యులర్ ట్రైన్స్ అయితే చాలా తక్కువ ఈ రైల్వే లైన్‌లో. సో, ఇక ఈ రైల్వే లైన్‌కి ఎందుకు మహర్దశ అని అంటున్నానంటే యాక్చువల్‌గా ఈ రైల్వే లైన్ వచ్చేసి కాజీపేట్ బల్లార్సా సెక్షన్ నుండి సికింద్రాబాద్, మన్మాడ్ సెక్షన్‌ని కలిపింది. అంటే ఇటు పెద్దపల్లి జంక్షన్ నుండి, అటు నిజామాబాద్ జంక్షన్ నుండి ఈ 2 రైల్వే లైన్స్‌ని కలిపింది ఈ పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్ రైల్వే లైన్. ఇప్పుడు ఈ లైన్ ఆ 2 మెయిన్ రైల్వే లైన్‌ని ఎలా కలిపిందో ఇప్పుడు ఈ లైన్‌ని కొన్ని రైల్వే లైన్స్ అయితే కొత్తగా కన్‌స్ట్రక్షన్ అయి కలపబోతున్నాయి వేరే వేరే కనెక్టివిటీ సిటీస్‌కి. అవేంటివో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. అందరికీ తెలుసు దాదాపుగా. ఈ కొత్తగా కన్‌స్ట్రక్షన్ అయిన పెద్దపల్లి, నిజామాబాద్ రైల్వే లైన్ నుంచి మళ్ళీ కొత్త రైల్వే ట్రాక్స్, కొత్త రైల్వే లైన్స్ అయితే రాబోతున్నాయి ఇన్ ఫ్యూచర్‌లో. ఇప్పుడైతే కాదు. ఇన్ ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఈ రైల్వే లైన్‌కి పెద్ద మహర్దశ అయితే పట్టనుంది. ఈ రైల్వే లైన్ వచ్చేసి చాలా ట్రాఫిక్ అయితే పెరగనుంది. ఈ రైల్వే లైన్‌లో ఖచ్చితంగా ట్రాఫిక్ అయితే పెరుగుతది. అది ఎలా అనంటే ప్రస్తుతం పెద్దపల్లి నుంచి నిజామాబాద్‌కు రైల్వే లైన్ అయితే ఉంది. అండ్ ఈ లైన్ నుంచి కరీంనగర్ నుంచి హసన్పర్తి రోడ్ రైల్వే స్టేషన్‌కి ఒక లైన్ ఉంది. కన్‌స్ట్రక్షన్ కావాల్సింది. అండ్ ఇంకొకటి కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ ఉంది. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ వచ్చేసి ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. వర్క్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. ఆ రైల్వే లైన్ కంప్లీట్‌గా అయితే ఇటు కొత్తపల్లి జంక్షన్ వరకైతే ఖచ్చితంగా కన్‌స్ట్రక్షన్ అయితే కాబోతుంది. ఇక థర్డ్‌ది వచ్చేసి ఆర్మూరు ఆదిలాబాద్ రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ కూడా కొంచెం దీనికి సంబంధించిన వర్క్స్ ఇవేమి ఇప్పుడైతే ఏమి కాదు గానీ భూసేకరణ అండ్ రైల్వేలో బడ్జెట్ ఇవ్వడం ఇవన్నీ అయిన తర్వాత భూసేకరణ కంప్లీట్ అయిన తర్వాత ఆ రైల్వే లైన్ కూడా స్టార్ట్ అయితే కాబోతుంది. సో, ఈ అన్ని రైల్వే లైన్స్ పెద్దపల్లి, నిజామాబాద్ రైల్వే లైన్ నుంచే స్టార్ట్ అయితే కాబోతున్నాయి. ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ రైల్వే లైన్ ద్వారా ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ట్రాఫిక్ అయితే పెరుగుతది. సో, ప్రస్తుతం మెయిన్ రైల్వే లైన్ అయితే కాదు. అంటే మెయిన్ పెద్ద సిటీస్‌కి మధ్యలో ఉన్న రైల్వే లైన్ అయితే కాదు ఇది. సో, అటు న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ ఈ రైల్వే లైన్, గ్రాండ్ ట్రంక్ రైల్వే లైన్ ఎలానో అలాంటి బిజీ రైల్వే లైన్ అయితే పెద్దపల్లి, నిజామాబాద్ రైల్వే లైన్ అయితే కాదు. కానీ ఫ్యూచర్‌లో ఖచ్చితంగా దీనికి ఆల్టర్‌నేట్‌గా కాబోతున్న రైల్వే లైన్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కన్‌స్ట్రక్షన్ అయితే ఖచ్చితంగా కరీంనగర్ స్టేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ట్రాఫిక్ అయితే పెరగనుంది. అండ్ పెద్దపల్లి, నిజామాబాద్ రైల్వే లైన్‌లో కూడా చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే పెరగనుంది. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ కంటే ఎక్కువనే టైం అయితే పడుతది ఖచ్చితంగా. అండ్ ఈ రైల్వే లైన్ ఫ్యూచర్‌లో డబ్లింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. ఎందుకు డబ్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనంటే ఈ రైల్వే లైన్‌లో అసలు ట్రైన్సే లేవు. ఎందుకు డబ్లింగ్ అవుతదని చెప్పి మీరు ఇక్కడ క్వెషన్ అడగొచ్చు. అవును, అది నిజమే. కాకపోతే ఫ్యూచర్‌లో ఈ రైల్వే లైన్‌లో ఇప్పటికే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా గూడ్స్ ట్రైన్స్ అయితే రన్ అయితే జరుగుతున్నాయి. మనందరం చూసే ఉంటాం అక్కడక్కడ. ఇంకా గూడ్స్ ట్రైన్స్ ఎక్కువగా పెంచే అవకాశాలు అయితే ఉన్నాయంట ఈ రైల్వే లైన్‌లో. సో, గూడ్స్‌కి ఎక్కువగా ఇన్‌కమ్ అయితే వస్తుంది కాబట్టి సో, గూడ్స్ ట్రైన్స్ అటు హైదరాబాద్ నుంచి కాజీపేట మీదుగా వెళ్ళే ట్రైన్స్ కొన్ని ఇటు పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ మీదుగా అయితే పంపిస్తున్నారు అప్పటినుండే. సో, యాక్చువల్‌గా దానికోసం అని చెప్పి చాలా బిజీ కూడా అయింది ఈ రైల్వే ట్రాక్ ఇప్పుడు కూడా గూడ్స్ ట్రైన్స్‌తో. ఇటు నిజామాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్స్‌లో లోకో రివర్సర్ వల్ల సో, గూడ్స్ ట్రైన్స్ చాలా సేపు అయితే రైల్వే స్టేషన్‌లో వెయిట్ చేస్తున్నాయని చెప్పి బైపాస్ రైల్వే లైన్స్ అయితే కన్‌స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఆ బైపాస్ రైల్వే లైన్స్‌లో ప్యాసింజర్ ట్రైన్స్‌కి చాలా తక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వబోతున్నారు. గూడ్స్ ట్రైన్స్‌కి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఇదైతే 100% ట్రూత్. మొన్న ఒక స్పెషల్ ట్రైన్ ఒకటి పెద్దపల్లి బైపాస్ నుంచి వెళ్ళడం జరిగింది. సో, గూడ్స్ ట్రైన్స్ కూడా ఇప్పుడు రన్ అయితే కాబోతున్నాయి. అండ్ గూడ్స్ ట్రైన్స్ ఎక్కువగా రన్ అయితే కాబోతున్నాయి ఈ రైల్వే లైన్‌లో కాబట్టి ఇది డబ్లింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, ఖచ్చితంగా ఫ్యూచర్‌లో డబ్లింగ్ అవుతది. విత్ ఎలక్ట్రిఫికేషన్‌తో సహా డబ్లింగ్ వర్క్స్ అయితే జరగబోతున్నాయి. కాకపోతే అది ఇప్పుడే కాదు, చాలా టైం అయితే పడుతది. కొన్ని ఇయర్స్ టైం అయితే ఖచ్చితంగా పడుతది. సో, ఎటు చూసుకున్నా ఏం చూసుకున్నా కూడా ఈ పెద్దపల్లి, నిజామాబాద్ రైల్వే లైన్ అయితే ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్‌లో ఫుల్ బిజీ అయితే కాబోతుంది. ఈ రైల్వే లైన్‌లో కొత్తపల్లి, మనోహరాబాద్ రైల్వే లైన్ అయితే ఖచ్చితంగా 100%గా అయితే కన్‌స్ట్రక్షన్ అయితే ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి అది కొత్తపల్లి వరకు ఇక్కడికి లింక్ అయితే ఖచ్చితంగా అవుతది. అండ్ ఇంకొకటి ఆర్మూరు, ఆదిలాబాద్ రైల్వే లైన్ కూడా ఖచ్చితంగా కన్‌స్ట్రక్షన్ అవుతది అది కూడా.
ఒక హసన్పర్తి కరీంనగర్ రైల్వే లైన్ కొంచెం దీని గురించి ఇంకా ఎలాంటి అంటే టెస్టింగ్స్ అవి ఇవి సాలిడ్ టెస్ట్ అవి ఇవి చేశారు. కొన్ని అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే దానికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు ప్రస్తుతానికైతే. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్, ఆర్మూరు నిజామాబాద్ రైల్వే లైన్ అయితే ఆర్మూరు ఆదిలాబాద్ రైల్వే లైన్ గురించి అప్డేట్స్ అయితే ఉన్నాయి. మనం లేటెస్ట్గా వీడియోస్ చేయడం కూడా జరిగింది. ఒకసారి ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి మీరు చూడాలనుకుంటే. సో ఈ రైల్వే లైన్ లింక్స్ వల్ల పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ అయితే చాలా బిజీ రైల్వే లైన్గా అయితే మారబోతుంది ఖచ్చితంగా. అండ్ ఈ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో 3 రైల్వే స్టేషన్లు రెనోవేషన్ అయితే జరుగుతున్నాయి. అంటే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ఉంది కదా, ఆ స్కీమ్లో భాగంగా మొత్తం 3 స్టేషన్లు అయితే అప్గ్రేడ్ అయితే రెనోవేషన్ అయితే చేయబోతున్నాయి. అవి కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే రెనోవేషన్ అయితే కాబోతున్నాయి. ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయింది, ఒక 2 అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. అవి వచ్చేసి పెద్దపల్లి జంక్షన్, కరీంనగర్ అండ్ నిజామాబాద్ జంక్షన్. ఈ 3 స్టేషన్లు అయితే ఈ లైన్లో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కరీంనగర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అండ్ కరీంనగర్ ఎంత బాగా కన్స్ట్రక్షన్ అయింది అండ్ స్టేషన్ ఎంత బాగుందనేది మనం అందరికీ తెలిసిందే. అది మీరు చూడాలనుకుంటే ఛానల్ లోపల వీడియో ఉంటుంది, ఇక్కడ పైన ఐకార్డ్స్లో ఇస్తాను, చూసుకోవచ్చు. అండ్ పెద్దపల్లి జంక్షన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒక వ్లాగ్ చేసి మీకు చూపెట్టడం జరుగుతుంది. అండ్ నిజామాబాద్ కూడా చూపెడదాం ఖచ్చితంగా. సో ఈ 3 రైల్వే స్టేషన్స్ అయితే మేజర్ రైల్వే స్టేషన్స్ కాబట్టి ఈ రైల్వే లైన్లో సో అవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ప్రయాణికులకు అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ రైల్వే స్టేషన్స్ అయితే. సో ఈ రైల్వే స్టేషన్స్ అప్గ్రేడ్ చేసిన తర్వాత ఫ్యూచర్లో మనకి కొత్త కొత్త ట్రైన్స్ వచ్చినా కూడా సో ప్యాసింజర్స్కి అన్నీ అనుకూలంగా ఉండేలాగా, అంటే రైల్వే స్టేషన్ కొత్త కొత్త ట్రైన్స్ వచ్చి ప్యాసింజర్స్ ఎక్కువగా వచ్చినా కూడా తట్టుకునే విధంగా అయితే ఈ 3 కన్స్ట్రక్షన్ అయితే చేయబోతున్నారు. సో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ పెద్దపల్లి జంక్షన్, నిజామాబాద్ జంక్షన్కి బైపాస్ రైల్వే లైన్స్ కూడా కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయి. అంటే నిజామాబాద్కి కన్స్ట్రక్షన్ అయితే కాబోతుంది. పెద్దపల్లి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, జస్ట్ 1 ఇయర్లోనే కంప్లీట్ అయితే చేసిర్రు. ఆల్రెడీ ట్రైన్స్ కూడా రన్ అవుతున్నాయి ఆ రైల్వే లైన్లో. కాకపోతే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఆ రైల్వే లైన్లో నడిచే ప్రతి ట్రైన్ కూడా ఈ జంక్షన్ స్టేషన్లోకి రాకపోవడం అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు కరీంనగర్ తిరుపతి ట్రైన్ ఉంది, ఆ ట్రైన్కి పెద్దపల్లి జంక్షన్ నుంచి చాలా హ్యూజ్ ప్యాసింజర్స్ అయితే ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కాలనేది కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ ట్రైన్ అయితే పెద్దపల్లి జంక్షన్ నుండే వెళ్తుంది. కాకపోతే ఇన్ ఫ్యూచర్ బైపాస్ నుంచి పంపిస్తే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. సో ఆ రైల్వే లైన్లో వెళ్తే మనకి ప్యాసింజర్స్ దిగడానికి ఒక టౌన్ స్టేషన్, ఇప్పుడు కాజీపేట టౌన్ ఎలా ఉందో అలానే పెద్దపల్లి టౌన్ స్టేషన్ కూడా కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంది. అంటే కన్స్ట్రక్షన్ చేస్తాం అది అని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఆలోచన అయితే ఉంది. కాకపోతే చాలా టైం అయితే పట్టేలా ఉంది. ప్రస్తుతం ఉన్న పెద్దపల్లి బైపాస్ క్యాబిన్ అక్కడ ట్రైన్స్ ఆపితే బాగుంటుంది. కొంచెం ప్లాట్ఫామ్ అనేది పెంచి అక్కడ కూడా ట్రైన్స్ ఆపితే బాగుంటుంది. చూద్దాం ఇన్ ఫ్యూచర్ ఏం జరుగుతుందో. సో ఖచ్చితంగా బైపాస్ నుంచి ఏ ట్రైన్స్ అయితే వెళ్తాయో వాటన్నిటికి కూడా ప్యాసింజర్స్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు. ఎందుకు తగ్గుతారు అంటే పెద్దపల్లి జంక్షన్లో ఎక్కువగా ప్యాసింజర్స్ అయితే ఉంటారు. ఇటు తిరుపతి వైపు కానీ ఇంకా వేరే వేరే ప్లేసెస్ అంటే చెన్నై, విజయవాడ అటువైపు కూడా, ఇటు హైదరాబాద్ కాజీపేట వైపు కూడా చాలా హ్యూజ్ ప్యాసింజర్స్ ఉంటారు. డైలీ ప్యాసింజర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళందరికీ స్టేషన్లోకి వెళ్ళకుండా బయట నుంచి బైపాస్ నుంచి ట్రైన్ వెళ్తే ఖచ్చితంగా ఆక్యుపెన్సీ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. అండ్ నిజామాబాద్ వైపు కూడా అలానే ఉంటుంది. నిజామాబాద్ నుంచి ఇటు కరీంనగర్ నుంచి అటు వెళ్ళే ట్రైన్ నిజామాబాద్ జంక్షన్లోకి వెళ్ళకుండా బైపాస్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ బైపాస్ రైల్వే లైన్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మంచిదే. కాకపోతే ఒక స్టేషన్, చిన్న స్టేషన్ కన్స్ట్రక్షన్ చేస్తే చాలా బాగుంటుంది. అక్కడ కూడా ట్రైన్స్ ఆగి ప్యాసింజర్స్కి సిటీలోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సో అక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు పెద్దపల్లి టౌన్ స్టేషన్ కన్స్ట్రక్షన్ చేయకపోతే ట్రైన్ వాళ్ళు జమ్మికుంట వెళ్ళి ఎక్కాల్సి ఉంటుంది. సో చాలా దూరం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడనే స్టేషన్ కన్స్ట్రక్షన్ చేస్తే రెండు స్టేషన్స్ ఉన్నట్టు ఉంటుంది. అండ్ ట్రైన్స్ దిగి అటు సిటీ లోపలికి, టౌన్ లోపలికి వెళ్ళడానికి చాలా ఈజీ అయితే ఉంటుంది ప్యాసింజర్స్కి. ఇవి ఖచ్చితంగా మార్పులు చేర్పులు అయితే ఇవి జరగాల్సి ఉంది. బైపాస్లో ఖచ్చితంగా రైల్వే స్టేషన్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయాల్సి ఉంది. సో అది ప్యాసింజర్స్ నుంచి చాలా పెద్ద ఎత్తున హ్యూజ్ డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. మెయిన్గా పెద్దపల్లి నుండి పెద్దపల్లి టౌన్ స్టేషన్ కన్స్ట్రక్షన్ చేయాలి పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్లో.